లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్ని కానీ చూస్తే సెక్షన్ 2లో ఫిజిక్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. దీంట్లో ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. హీట్ అనేటటువంటిది ప్రజెంట్ 10th క్లాస్లో సిలబస్లో లేదు, బట్ ఇది ప్రీవియస్ ఇయర్స్లో ఉండింది కాబట్టి సో మనకు ఈ చాప్టర్ కూడా అదే కంటిన్యూ అయితే మనము ఈ చాప్టర్ కూడా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఇక్కడ యూనిట్స్ మనం ఎప్పుడు కూడా ఎనీ ఫిజికల్ క్వాంటిటీ, ప్రతి భౌతిక రాశికి కూడా మనం సిజిఎస్ యూనిట్లు, ఎస్ఐ యూనిట్స్ అనేటటువంటి రెండింటిని కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనకు ఎనర్జీ ఉష్ణశక్తికి అడిగాడు కాబట్టి ఉష్ణశక్తికి ఇచ్చినటువంటి 4 ఆన్సర్స్ లో జౌల్ ఇచ్చాడు, కెల్విన్ ఇచ్చాడు, డయాప్టర్ ఇచ్చాడు, కెలరీ ఇచ్చాడు కాబట్టి కెలరీ ఇస్ ది రైట్ ఆన్సర్. ఒకవేళ ఎస్ఐ యూనిట్ గాని అడిగితే ఎస్ఐ యూనిట్ వచ్చి జౌల్. ఎస్ఐ యూనిట్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే కాబట్టి ఏ భౌతిక రాశికైనా కూడా సిజిఎస్ యూనిట్ కానీ ఎస్ఐ యూనిట్ కానీ అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత టెంపరేచర్ కన్వర్షన్స్ లో ఒక బిట్ ఇచ్చాడు. 27 degrees Celsius ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 300 K. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి అంటే మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 0K, 27K, 273K, 300K అని ఇచ్చినాడు. కాబట్టి 1 degree Celsius ఈజ్ ఈక్వల్స్ టు 273K కాబట్టి ఇక్కడ 270 ప్లస్ 27 ప్లస్ 273 కలిపితే మనకు 300K వస్తుంది. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ లో 273Kనే మనం కరెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అనదర్ క్వశ్చన్, ద పెయిర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఒకే విశిష్టోష్ణము కలిగినటువంటి పదార్థాల యొక్క జత. ఇది కొద్దిగా మనం ఆ వాల్యూస్, స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ తెలిసి ఉంటేనే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలము, లేదంటే చేయలేము. కాబట్టి ప్రీవియస్ టెక్స్ట్ బుక్ లో స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ అనేటటువంటివి ఒక టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా మనము నేర్చుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో ఇక్కడ కాపరు, అల్యూమినియం ఇచ్చాడు. కాపరు, అల్యూమినియం ఇస్తే ఆ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ కానీ చూస్తే మనం అల్యూమినియంకి 0.90, కాపర్కి 0.385, అది జౌల్ పర్ గ్రామ్ ఇంటూ డిగ్రీ సెల్సియస్ యూనిట్స్ లో చెప్తాం. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాదు. తర్వాత ఐరన్, జింక్ చూస్తే ఐరన్ వచ్చి 0.45, జింక్ వచ్చి 0.387, ఇవి కూడా ఈక్వల్ కాదు. నెక్స్ట్ వాటర్ అండ్ ఐస్ చూస్తే 4.18 to 2.9, ఇవి కూడా కాదు. నెక్స్ట్ ఐస్ అండ్ కిరోసిన్ చూస్తే 2.093 జౌల్ పర్ గ్రామ్ ఇంటూ డిగ్రీ సెల్సియస్, కిరోసిన్ వచ్చి 2.01 జౌల్ పర్ గ్రామ్ ఇంటూ డిగ్రీ సెల్సియస్. ఇవి రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి దిస్ పెయిర్ ఈజ్ ఈక్వల్ టు ది సేమ్ స్పెసిఫిక్ హీట్. కాబట్టి ఇది ఒక కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్ కింద మనం తీసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ వాల్యూస్ తెలిస్తేనే మనము ఖచ్చితంగా రాయగలము, లేదంటే రాయలేము. నెక్స్ట్ వచ్చి process of conversion from liquid to solid, the internal energy of the water అన్నాడు. ఇక్కడ ద్రవము నుండి ఘన పదార్థముగా మారేటటువంటి ప్రక్రియలో నీటి యొక్క అంతర్గత శక్తి ఏమవుతుంది? ఇంక్రీజు, డిక్రీజు, స్థిరంగా ఉంటుంది, ఇవి ఏమి కావు. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేటటువంటిది డిక్రీజ్ అవుతుంది. తర్వాత
ఫార్మేషన్ ఆఫ్ డ్యూ అండ్ ఫాగ్ ఈజ్ డ్యూ టు ది ప్రాసెస్ ఆఫ్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇది. తుషారాలు మరియు పొగమంచు ఏర్పడడానికి కారణమైనటువంటి ప్రక్రియ, ఆ ప్రాసెస్ ని మెల్టింగ్ అంటారా, లేదంటే ఫ్రీజింగ్, ఎవాపరేషన్, కండెన్సేషన్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి కండెన్సేషన్ అంటాం. సో కండెన్సేషన్ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ ట్రాన్సిషన్ వేర్ సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ గ్యాస్ ఆర్ వేపర్ టు లిక్విడ్, గ్యాస్ ఆర్ వేపర్ టు లిక్విడ్. అంటే బాష్పము కానీ వాయువు కానీ ద్రవముగా మారడం. దీన్నే మనం ఇక్కడ కండెన్సేషన్ అనేటటువంటి ప్రాసెస్ అంటాం. దీన్ని కండెన్సేషన్ అంటే దీన్ని సాంద్రీకరణం అంటారు తెలుగులో. సో ఆన్సర్ వచ్చేసి కండెన్సేషన్ ని టిక్ చేయాలి. తర్వాత 40 grams of water at 40 degrees Celsius is added to 10 grams of water at 80 degrees Celsius, the final temperature of the mixture. ఇక్కడ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన 40 గ్రాముల నీటిని 80 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన 10 గ్రాముల నీటికి కలిపారు. ఏర్పడిన మిశ్రమం యొక్క ఫలిత ఉష్ణోగ్రత. దీనికి డైరెక్ట్ గా క్వశ్చన్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాను మనము అప్లై చేసుకోవాలి. అది వచ్చి m1 × T1 + m2 + T2 by m1 + m2. వీటిలో ఆ వాల్యూస్ కానీ మనం ప్రతిక్షేపిస్తే ఫైనల్ గా మనకి ఎంత వస్తుందంటే 48 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో ఇక్కడ 1 అనేటటువంటి ఆన్సర్ ని మనం టిక్ చేయొచ్చు. తర్వాత ఏ లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ when it travels. కాంతి కిరణము when a light ray bends away from the normal. ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఈ రిఫ్రాక్షన్ జరగాలంటే మనకు 2 మీడియంస్ ఉంటాయి. ఒకటి రేరర్ మీడియం అంటాం, రెండోది డెన్సర్ మీడియం అంటాం. అక్కడ రేరర్ మీడియం ఏది, డెన్సర్ మీడియం ఏది తెలుసుకోవాలంటే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇక్కడ జనరల్ గా ఏమడిగాయంటే ఫస్ట్ ఎయిర్ టు వాటర్, గాలి నుండి నీటికి. గాలి అనేది రేరర్ మీడియము, నీరు అనేది డెన్సర్ మీడియం. కాబట్టి ఇక్కడ లైట్ రే అనేటటువంటిది నార్మల్ కి టువర్డ్స్ నార్మల్, లంబానికి దగ్గరగా వంగుతుంది. కానీ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, ఏ లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ అన్నాడు. అవే ఫ్రమ్ ది నార్మల్ అన్నప్పుడు ఇక్కడ నీటి నుండి గాజుకు అన్నాడు, నీటి నుండి గాజుకు. సో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకుంటే నీరు వచ్చి 1.33, గ్లాస్ వచ్చి 1.5, నీరు నుండి గాజుకు. సో 1.33 అనేది రేరర్ మీడియం, అది గ్లాస్ వచ్చి డెన్సర్ మీడియం. కాబట్టి ఇక్కడ ముందు నీటి నుండి గాజుకు అన్నాడు కాబట్టి అది రేరర్ టు డెన్సర్ అవుతుంది. తర్వాత గాలి నుండి గాజుకు కూడా 1.003, 1.5 కాబట్టి రేరర్ టు డెన్సర్ అవుతుంది. తర్వాత నీటి నుండి గాలికి, సో నీరు వచ్చి 1.33, గాలి వచ్చి 1.003 కాబట్టి ఇది డెన్సర్ టు రేరర్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డెన్సర్ టు రేరర్, కాంతి కిరణము సాంద్రత యానకంలో నుంచి విరళ యానకంలోనికి ప్రవేశించినప్పుడు లంబానికి దూరంగా వంగుతుంది. అది ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. కాబట్టి మనం దాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ V1 and V2 are the speed of light in two media of refractive index N1 and N2 respectively. Then N1 మరియు N2 వక్రీభవన గుణకాలు కలిగినటువంటి రెండు యానకాలలో కాంతి వేగాలు వరుసగా V1 V2 అయితే ఇది డైరెక్ట్ గా ఫార్ములా. కాబట్టి ఇక్కడ N1/V1
లేదా దీన్ని న్యూ1 అని కూడా అంటారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మ్యూ1 కానీ న్యూ1 కానీ అంటారు. కాబట్టి ఇది మనకు n1 లాగా కనిపిస్తుంది. కాబట్టి మనం చదువుకునేటప్పుడు n1/n2 అంటాం. బట్ n1 అనేటటువంటిది ఇక్కడ న్యూ1 ఆర్ మ్యూ1. కాబట్టి న్యూ1/v1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ2/v2 అనేటటువంటి సూత్రాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ c. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ c. తర్వాత ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3 ఈజ్ అన్నాడు. ఇక్కడ ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ న్యూ అనేటటువంటిది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ c ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం వచ్చేసి 4/3 ఇచ్చాడు. కాబట్టి మనము ఆ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు c/v అనేటటువంటి సూత్రంలో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? c/4/3. దీన్నే మనం రాసుకుంటే c ఇంటూ 3/4 అంటారు, లేదా దీన్నే 3/4c అని చెప్పి కూడా చెప్పదు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇబ్బంది లేదు. మనకంటే ఫార్ములా మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తర్వాత ద స్టార్స్ అపియర్ ట్వింక్లింగ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ అన్నాడు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. అంటే నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి. కారణమైనటువంటి సూత్రం ఏంటంటే ఇక్కడ రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, డిస్పర్షన్. ఇది రిఫ్రాక్షన్ అంటాము, లేదా అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ లేదా అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అంటారు. అంటే వక్రీభవనం జరుగుతుంది. వక్రీభవనం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత a rectangular water tank of depth 4 meters is full of water of refractive index 4/3. When viewed from the top, the bottom of the tank is seen to at a depth of. ఇది నిజలోతు, దృశ్యలోతు అనేటటువంటి అంశాల మీద ఆధారపడినటువంటి ప్రశ్న. ఇది 4 మీటర్స్ లోతు కలిగినటువంటి ఒక దీర్ఘ చతురస్రాకార తొట్టె. అంటే తొట్టె లోతు ఇచ్చారు. దానిలో ఉన్నటువంటి వక్రీభవన గుణకం 4/3 వక్రీభవనం వినవగలిగినటువంటి నీటి యొక్క వక్రీభవన గుణకం ఇచ్చాడు. కాబట్టి పైనుంచి చూస్తే ఆ తొట్టె యొక్క లోతు అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? వక్రీభవనం ద్వారా రియల్ డెప్త్, తర్వాత దృశ్యలోతు, నిజలోతు, దృశ్యలోతు అంటారు. అపరెంట్ డెప్త్ అంటాం దాన్ని, దృశ్యలోతు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే న్యూ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ బై అపరెంట్. అంటే ఇక్కడ రియల్ వచ్చేసి రియల్ డెప్త్ వచ్చి 4 మీటరు బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రియల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేసుకోవాలా. రియల్ డెప్త్ వచ్చి 4, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ వచ్చి 4/3. కాబట్టి ఇది మళ్ళీ పైకి తీసుకెళ్తే 4 × 3/4 అవుతుంది. సో ఫైనల్ గా మనకు వచ్చేటటువంటి ఆన్సర్ వచ్చి 3. దాన్నే మనము అపరెంట్ డెప్త్ అంటాము. ఇది కూడా ఒక రకంగా డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పొచ్చు మనం. నెక్స్ట్, a convex lens gives a virtual image when the object is placed on the principal axis. ఒక కుంభాకార కటకము దాని ప్రధాన అక్షంపై ఏ స్థానం వద్ద వస్తువుని ఉంచినప్పుడు విద్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ మనకు జనరల్ గా కాన్వెక్స్ లెన్స్ లో అన్ని కూడా రియల్ ఇమేజెస్ ఏర్పడతాయి. ఒక చోట వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. అది బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్, ఫోకల్ పాయింట్ F అండ్ ఆప్టిక్ సెంటర్ O. కాబట్టి ఇది ఆ లెన్స్ లో కాన్వెక్స్ లెన్స్ కావచ్చు. అంటే మెజారిటీ ఆఫ్ ది ఇమేజెస్ కాన్వెక్స్ లెన్స్ లో ఏర్పడతాయి. అన్ని కూడా రియల్ ఇమేజెస్, ఒకటి వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో అదేవిధంగా మనం ఈ ఇమేజెస్ యొక్క ప్లేసెస్, ఏ ప్లేసెస్ లో ఏర్పడతాయి ఇమేజెస్, ఆబ్జెక్ట్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడ ఉంచితే ఎలాంటి
ఇమేజ్ ఏర్పడుతుంది. ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఏదో ఒకటి అడగొచ్చు దాని మీద క్వశ్చన్. నెక్స్ట్, irrespective of position of the object on the principal axis, a concave lens always forms. కాంకేవ్ లెన్స్ అనేటటువంటిది దీన్ని పుటాకార కటకం అంటాం. అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మెన్షన్ చేయకుండా జనరల్ గా అది ఎలాంటి ప్రతిబింబాలని ఏర్పరుస్తుందంటే రియల్ ఇన్వర్ట్, రియల్ ఎరెక్ట్, వర్చువల్ ఎరెక్ట్, డస్ నాట్ ఫార్మ్. అది వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఎప్పుడు కూడా అది నిజా ప్రతిబింబాలనే ఏర్పరుస్తుంది, నిటారుగా ఉంటాయి. ద లెన్స్ విచ్ ఈస్ బౌండెడ్ బై వన్ కర్వ్డ్ సర్ఫేస్ ఈస్, ఒకే వక్రతలం కలిగినటువంటి కటకం ఇది. ఇది ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ గా తీసుకున్నట్లయితే కర్వ్డ్ సర్ఫేస్ అవుట్వర్డ్ ఉంటుంది. ప్లేనో కార్ఫేస్ ఒక సైడ్ సమతలంగా ఉంటుంది, రెండవ సైడ్ ఉబ్బెత్తుగా ఉంటుంది. ప్లేనో కాంకేవ్ అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఇది అవుట్వర్డ్ కాకుండా ఇన్వర్డ్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ లో ప్లేనో కాన్వెక్స్ అనేటటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇఫ్ 25 సెంటీమీటర్స్ ఈచ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్ డ్యూ టు ది కాన్వెక్స్ లెన్స్, దెన్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఈజ్. సో ఇక్కడ వస్తు దూరము, ప్రతిబింబ దూరము రెండు కూడా 25 సెంటీమీటర్లు ఇస్తే ఆ వస్తువు యొక్క నాభ్యంతరం ఎంత అంటే మనకి ఇక్కడ ఫార్ములాని అప్లై చేసుకోవాలి. 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u, 1/v ప్లస్ 1/u. ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటే మనకు 1/25 ప్లస్ 1/25 వేసుకుంటే ఫైనల్ గా మనకు 1/f ఈజ్ ఈక్వల్స్ టు 2/25 వస్తుంది. f ఈజ్ ఈక్వల్స్ టు 20/2 12.5 వస్తుంది. తర్వాత an angle between paraxial rays and principal axis. ఇక్కడ paraxial rays అనేటటువంటి మాట అది కొత్తగా మనకు వింటున్నాం. అది paraxial rays అంటే ఫస్ట్ ఏమిటంటే those rays that passes close to the principal axis. So we know the what is principal axis and also parallel rays. అంటే parallel rays ప్రిన్సిపల్ యాక్సిస్ కి సమాంతరంగా ఆబ్జెక్ట్ నుంచి పోతూ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంటే ప్యారలల్ గా వెళ్తుంటాయి. అయితే ఈ ప్యారలల్ రేస్ వెరీ నియర్, అది ప్రిన్సిపల్ యాక్సిస్ కి చాలా దగ్గరగా వెళితే వాటిని పారాక్సియల్ రేస్ అని చెప్పేసి అంటారు. ఇది లైక్ ఏ లెన్స్ ఆర్ మిర్రర్ ఎక్కడైనా కావచ్చు. అండ్ మేక్ ఏ స్మాల్ యాంగిల్ విత్ ఇట్. ఇక్కడ చాలా చిన్న యాంగిల్ ఏర్పడుతుందని చెప్పాడు. ఆ చిన్న యాంగిల్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 0 degrees, 45, 90, 83 కాబట్టి 0 degrees నే మనం ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ విబ్జిఆర్, తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడం అనేది డైరెక్ట్ క్వశ్చన్. ఇది దీన్ని డిస్పర్షన్ లేదా విశ్లేషణం అని చెప్పేసి అంటాం. తర్వాత ద లైట్ విచ్ హ్యాస్ మాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్, మాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్, గరిష్ట విచలన కోణం కలిగినటువంటి కాంతి రంగు అన్నాడు. సో మాక్సిమం డీవియేషన్ వచ్చేసి వైలెట్, వైలెట్ కి లీస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, మాక్సిమం డీవియేషన్ ఉంటుంది. అదేవిధంగా రెడ్ అయితే మినిమం డీవియేషన్ ఉంటుంది, మాక్సిమం వేవ్ లెంగ్త్ ఉంటుంది. అంటే వేవ్ లెంగ్త్ ఎక్కువైతే డీవియేషన్ తక్కువ ఉంటుంది, వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటే డీవియేషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత బ్లూ కలర్ ఆఫ్ స్కై ఈజ్ డ్యూ టు ది స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై అట్మాస్ఫియరిక్ మాలిక్యూల్స్. ఇది టెక్స్ట్ బుక్ లోనే ఉంది, లాస్ట్ హీట్ చాప్టర్ లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. ఆకాశం నీలి రంగులో కనబడడానికి కారణము క్రింది వాటిలో ఏ వాతావరణ పరమాణువులచే కాంతి పరిక్షేపణం చెందడం అంటే H2O, CO2, H2, N2 అండ్ O2. N2 అండ్ O2 అనేది కరెక్ట్ ఆన్సర్. ద పవర్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ఎ ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్స్ ఈజ్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు 1/f అనేటటువంటి సూత్రాన్ని ఉపయోగించాలి. ఇక్కడ F ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇక్కడ మనకు P ఈజ్ ఈక్వల్స్ టు 1/f కాబట్టి 20/100, 20/100 వేసుకుంటే మనకు 100/20, 100/f ఇచ్చాడు కాబట్టి 100/20 వేసుకోవాలి. 100/20 వేసుకుంటే 5 డయాప్టర్స్ వస్తుంది ఆన్సర్. 5 డయాప్టర్స్ అంటే ఇక్కడ పవర్ని, కంటి యొక్క సామర్థ్యాన్ని లేదా పవర్ని డయాప్టర్స్ లో కొలుస్తాం అనేటటువంటి యూనిట్ ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
ఫర్ నార్మల్ హ్యూమన్ ఐ 2.5 సెంటీమీటర్స్ ఇస్ ద డిస్టెన్స్. అంటే సాధారణ మానవుడి కంటికి 2.5 సెంటీమీటర్ల మధ్య దూరం అని ఇచ్చాడు కాబట్టి అది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటీనా, కంటిలో ఉన్నటువంటి కటకానికి తెరకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని 2.5 సెంటీమీటర్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఇన్ ఓల్డ్ ఏజ్ ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెన్స్ విజన్ షిఫ్ట్ టు లార్జర్ వాల్యూ, తర్వాత స్మాలర్ వాల్యూ, డస్ నాట్, విలువ మారదు, ఏవి కాదంటే లార్జర్ వాల్యూ అని చెప్పేసి మనము ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు VI అనేటటువంటి సూత్రాన్ని కానీ తీసుకుంటే ఎలక్ట్రిక్ పవర్ అనేటటువంటిది విద్యుత్ ప్రవాహం మరియు పొటెన్షియల్ తేడాల యొక్క లబ్ధం. పొటెన్షియల్ తేడా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నిరోధము, ఆవేశము, వేగము, పొటెన్షియల్ తేడా ఇచ్చాడు కాబట్టి P ఈజ్ ఈక్వల్స్ టు VI అనేటటువంటి సూత్రం నీకు కానీ తెలుసుంటే P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I స్క్వేర్. తర్వాత 3 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ 4 ohms, 0.4 ohms, 0.00 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇక్కడ రిజల్టెంట్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ మనం R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఈజీ క్వశ్చన్ కూడా. 3 నిరోధాలని శ్రేణిలో కలిపినప్పుడు అన్ని కూడుకోవడం, సమాంతరంగా కలిపితే ఇక్కడ మళ్ళీ మారుతుంది ఫార్ములా 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. కాబట్టి రెండింటి మీద కూడా అనేక సార్లు ఈ క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది, అడుగుతూ ఉంటారు. 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. తర్వాత పిక్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అన్నాడు. ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్, ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ టు మెటాలిక్ కండక్టర్స్. ఇక్కడ A is true, A is true, only A is true, only B is true, both A and B true, both A and B true అని ఇచ్చినాం. ఇక్కడ B కరెక్ట్ కాబట్టి ఓన్లీ B is true, అది రాస్తే సరిపోతుంది. తర్వాత 6 watts ఇంటూ సెకండ్, ఇది దేనికి సమానం అన్నాడు. ఇక్కడ వాట్ ఇంటూ సెకండ్ జౌల్గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 6 volts, 6 joules, 6 ohms, 6 coulombs ఇచ్చారు కాబట్టి 6 joules ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది యూనిట్స్ మీద బేస్ అయినటువంటి క్వశ్చన్, ఇది యూనిట్స్ మీద బేస్ అయినటువంటి క్వశ్చన్. తర్వాత రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది సైంటిస్ట్. ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్, the relation between current and voltage is established by the scientist. So Faraday, Eirsted, Kirchhoff, Ohm. So ఇది ohms ని మనము రిఫర్ చేయొచ్చు. Ohm is the correct answer. Next, the electrical energy consumed in operating a bulb 40 watts from 5 hours and day in a మంత్ ఆఫ్ 30 days. ఇలాంటి లెక్కలన్నిటికి కూడా KWH బై 1000 వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనం. KWH ఇక్కడ 40 watts బల్బు 5 hours పర్ డే 30 days బై 1000 వేసుకుంటే మనకు 60/60 వస్తుంది. 60/15 60/10 6 వస్తుంది. ఇక్కడ 2లో ఉంది ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్ function of multimeter? Which of the following is not measuring? మల్టీమీటర్ తో ఏం కొలవచ్చు అనేది which of the following is not a measuring function of a multimeter? ముందు మనం మల్టీమీటర్ ఏమేమి కొలుస్తుందంటే, మల్టీమీటర్ అనేది దాంట్లో 3 రకాలైనటువంటి మెజర్స్ మనం కొలవచ్చు. అదొచ్చి రెసిస్టెన్స్, ఓమ్స్, విద్యుత్ ప్రవాహం, కరెంట్, వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ 3 కొలవచ్చు. ఛార్జ్, ఆవేశాన్ని మాత్రం కొలవలేము. మల్టీమీటర్ తో నాట్ మెజర్ ది ఛార్జ్.